వెల్కమ్ టు మూవీ రివ్యూ పాత్. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు నచ్చిన వీడియోను లైక్ చేయండి, స్నేహితులు షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని కొత్త వీడియోలకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో ఉండి మాకు మద్దతు అందించగలని ఆశిస్తున్నాను. ఈరోజు కొత్త మూవీతో వస్తున్నాను మీ ముందుకి. హెన్రీ డేంజర్ ది మూవీ నికెలోడియన్ మరియు పారామౌంట్ ప్లాట్ఫారంపై 2025 జనవరి 17న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం హెన్రీ డేంజర్ టెలివిజన్ సిరీస్ పై ఆధారపడింది. ఇది పిల్లల అభిమానాన్ని సంపాదించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకుంది. ఈ సిరీస్ కథ హెన్రీ హార్ట్ అనే 13 సంవత్సరాల కుర్రవాడి జీవితాన్ని చూపిస్తుంది. అతను కెప్టెన్ మ్యాన్ అనే సూపర్ హీరో దగ్గర కిడ్ డేంజర్ అనే సెట్ కిక్ గా పనిచేయడం మొదలు పెడతాడు. హెన్రీ తన జీవితంలో ఈ రహస్య ఉద్యోగాన్ని గోప్యంగా ఉంచుతూ ఒక సాధారణ స్కూల్ విద్యార్థిలా నటించడం, కుటుంబం మరియు స్నేహితులతో సమతుల్యం సాధించడం ఎలా చేస్తాడన్నదే ప్రధాన ఆకర్షణ. ఈ సిరీస్ సూపర్ హీరోలు, స్నేహితుల అనుబంధం, కుటుంబం మరియు వినోదంతో నిండుగా ఉంటుంది. పిల్లలకి మాత్రమే కాదు, పెద్దలకు కూడా మంచి టైం పాస్ అయ్యేలా ఉంటుంది. ఈ చిత్రంలో సీన్ రాక్స్, ర్యాన్ ఫాక్స్, జాస్పర్, ఎల్లా ఆండర్సన్, మైకల్ డి కోహెన్, ఫ్రాంకీ వంటి నటులు తమ పాత్రలను పునరావృతం చేస్తున్నారు. ఈ చిత్రం హెన్రీ డేంజర్ సిరీస్ ఆధారపడింది. హెన్రీ హార్ట్ కిడ్ డేంజర్ పాత్రలో జెస్ నార్మన్ తిరిగి కనిపించున్నారు. హెన్రీ డిస్టోరియా నగరంలో స్థానిక హీరోగా సేవలందిస్తున్న సమయంలో అతని జీవితంలో సూపర్ మ్యాన్ ఫ్యాన్ మిస్సీ మార్టిన్ ప్రవేశించి అతని ప్రపంచాన్ని తారుమారు చేస్తుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, జనవరి 17న ఈ మూవీ కోసం మీరు ఎదురు చూసి థియేటర్లలో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మూవీ రివ్యూ పాత్. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు నచ్చిన వీడియోను లైక్ చేయండి, స్నేహితులు షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని కొత్త వీడియోలకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో ఉండి మాకు మద్దతు అందించగలని ఆశిస్తున్నాను. ఈరోజు కొత్త మూవీతో వస్తున్నాను మీ ముందుకి. హెన్రీ డేంజర్ ది మూవీ నికెలోడియన్ మరియు పారామౌంట్ ప్లాట్ఫారంపై 2025 జనవరి 17న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం హెన్రీ డేంజర్ టెలివిజన్ సిరీస్ పై ఆధారపడింది. ఇది పిల్లల అభిమానాన్ని సంపాదించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకుంది.